హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాజీమా లాగ్స్. ఫ్రెండ్స్, మీ ముందుకు నేను తీసుకొచ్చింది దొండకాయ ఫ్రై ఫ్రెండ్స్. అసలు దొండకాయ ఫ్రై మనం ఇంట్లో వండుకునే స్టైలు. అది కాకోకుండా మనం తొందరగా మగ్గాలి అంటే మనం ఒక చిన్న చిట్కా చేస్తే చాలు ఫ్రెండ్స్. ముందుగా దొండకాయ ముక్కలు మనం ఇలా కోసేసుకున్నాక మనం ఒక గిన్నెలో వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ పాటు గట్టిగా నొక్కి ప్రెస్ చేసామనుకో ఫ్రెండ్స్, అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే మనం అలా చేయకోకుండా డైరెక్ట్గా మనం బాండీలో కర్రీ ఫ్రై చేయాలి అనుకుంటే ఆ వాటర్ అంతా ఇంకి మనకి కర్రీ అవ్వాలంటే చాలా సేపు పట్టిద్ది ఫ్రెండ్స్. మీరు చూడండి, లాస్ట్లో మొత్తం పిండగా ఎన్ని వాటర్ దగ్గరగా ఒక టీ గ్లాసుడు పైగా వాటర్ వచ్చినాయి. అలా ఉంటుంది. అలా ముందు ఆ పస అంతా తీస్తే మనకి కొంచెం ఆ పసర వాసన కూడా పోయి మనం చక్కగా పర్ఫెక్ట్గా తొందరగా మనం ఎక్కువసేపు కూడా కాదు, దొండకాయలు కొయ్యాలన్నా వండాలన్నా మినిమం చాలా టైం బట్టి తీసుకొచ్చేస్తుంది. ఇలా పిండి మనం చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, జస్ట్ 5 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోద్ది. చక్కగా ముందు తాలింపు వేసుకొని, పోపు దినుసులతో తాలింపు వేసుకొని, ఈ ఫ్రైలకి ఏదైనా కానీ కొంచెం కరివేపాకు ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందు తాలింపు వేసేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాక వెంటనే మనం బాండీలో దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, కాస్త ఒక చిటికెడు పసుపు వేసి బాండీ మీద మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే చాలు ఫ్రెండ్స్. అసలు సగం 50-60% కుక్ అయిపోద్ది. మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ కనుక మనం కుక్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. చిన్ని చిట్కా అంతే ఫ్రెండ్స్. అసలు ఎంత చక్కగా కుక్ అవుతాయో మీరే చూడండి. మనకి దొండకాయ ఫ్రై చేయాలన్నా ఇసుక ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ 5-6 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోద్ది. ముందు ఎప్పుడైనా ట్రై చేయాలి అంటే అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి తొందరగా ఇదైపోద్ది. గట్టిగా 10 మినిట్స్లో మనకి మొత్తం కుక్ అయిపోతాయి. నాకు దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు నేను చదువుకునే టైంలో నేను ఎక్కువగా దొండకాయ ఫ్రైనే క్యారేజీ కట్టుకునేదాన్ని. కోడిగుడ్డు, పరుటు, దొండకాయ ఫ్రైని ఎక్కువగా క్యారేజీ కట్టుకునేదాన్ని. నాకు చాలా టేస్టీగా అనిపించిద్ది. నేను వండుకునే పద్ధతిలో వండుకుంటే ఎవరైనా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా మగ్గేటప్పుడు మనం తాలింపులో కరివేపాకు వేసుకుంటాము. కొంచెం మగ్గేటప్పుడు కూడా పచ్చి కరివేపాకు వేసుకున్నామంటే ఆ ఫ్లేవరు చక్కగా ముక్కలకి పట్టిద్ది ఫ్రెండ్స్. ఇంకా మంచి టేస్ట్ వచ్చిద్ది. గట్టిగా ఒక 5 మినిట్స్ కనుక కుక్ చేసుకొని చూసారా ఫ్రెండ్స్, అసలు మొత్తం ఎలా కుక్ అయిపోయిందో చెప్పాను కదా. ఫస్ట్ ఒక్క 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక సిమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కారం వేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా మగ్గనిచ్చామనుకోండి ఫ్రెండ్స్, చూసారా దొండకాయ ఫ్రై ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్, ఏదైనా ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోద్ది, రెడీ.